ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి ప్రవచనాలను పాత నిబంధన నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు ప్రియులరా ఇంకొక వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో బిలాము అనేటువంటి బయలుదేవత యొక్క ప్రవక్త మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త ప్రియులరా, ఆయన యేసుక్రీస్తు గురించి ప్రవచనముగా పలికినటువంటి ఒక వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ఈ వాక్యం ఏం చెప్తుంది? సంఖ్యాకాండం 24:17 ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుంచి లేచును, అది మోవాబీయులను కొట్టును, కలహవీరులందరినీ అది నాశనము చేయును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనము మనకు బాగా పరిచయం అయినట్టు వచ్చినామండి. ప్రియులారా, ఈ యొక్క మోయాబు దేశం యొక్క రాజు ఇశ్రాయేలుకు భయపడి వారితో యుద్ధం చేయడానికి భయపడి వారిని ఎలాగన్నా జయించాలని చెప్పి ప్రియులారా, ఆయన ఈ యొక్క బిలాము అనేటువంటి ప్రవక్తను వాడుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాడండి. ఈ అన్యుడైనటువంటి బిలాముకు యెహోవా ఒక వరంనిచ్చాడు. అదేంటంటే, ఎవరినైతే ఇతడు దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరినైతే ఇతడు శపిస్తాడో వారు శపించబడతారండి. ఇలాంటి ఒక వరాన్ని అన్యుడైనటువంటి బిలాముకు దేవుడిచ్చున్నాడు. ప్రియులారా, ఆ యొక్క వరాన్ని తనకు ఆ రాజు ఫేవర్గా వాడుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ యొక్క బిలాముతో అంటున్నాడు, అయ్యా నీవు నా కొరకు ఇశ్రాయేలుని శపించాలని చెప్పి ఆయన ఆహ్వానిస్తున్నాడండి. కానీ దేవుడు ఆ ఇశ్రాయేలుని శపించడానికి బిలామును అనుమతించలేదండి. శపించడానికి వెళ్ళిన వ్యక్తి ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులప్పుడు ఈ యొక్క రాజు అంటున్నాడు, మోయాబు రాజు అంటున్నాడు, నిన్ను శపించడానికి పిలిచాను కానీ నువ్వు ఆశీర్వదించావు వారిని, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయనతో కోపగించుకున్నప్పుడు ఈ యొక్క బిలాము అంటున్నాడు, నేను నా జనములతో నేను చేర్చబడబోతున్నాను, నా పితరులతో నేను చేర్చబడబోతున్నాను, కానీ ఈ ప్రజలు నీ ప్రజలకు భవిష్యత్తులో చేయబోయేటువంటి కొన్ని విషయాలు నేను నీకు చెప్తాను అని చెప్పి ఆయన ప్రవచనంగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మాట్లాడుతున్నాడండి. అతను ఏమంటున్నాడు, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, అంటే ఇప్పుడు కాదు. పిల్లల బిలాముకు ప్రభు యేసుక్రీస్తుకు దాదాపు 1400 సంవత్సరాలు తేడా ఉందండి. యేసుక్రీస్తు పుట్టడానికి 1400 సంవత్సరాలకు ముందుగా ఈ బిలాము ఆయన జీవించి మరణించాడండి. అప్పుడు భవిష్యత్తులో 1400 సంవత్సరాల తర్వాత పుట్టబోయేటువంటి మెస్సియా గురించి, యేసుక్రీస్తు గురించి ఈయన ప్రవచనంగా చెప్పుతున్నాడు. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఇప్పుడు కాదు. ఆయన చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు, అంటే దగ్గర కాదు. ప్రియులరా, దాదాపు ఈయన మోయాబు దేశంలో ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో జరగబోయేటువంటి యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఈ యొక్క బిలాము ప్రవచనం చెప్తున్నాడు. ప్రియులరా, మోయాబు దేశానికి యెరూషలేంకి దాదాపు 70 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉందండి. ప్రియులరా, ఈ రోజుల్లో మనం 70 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే మనకు దాదాపు గంట సేపు లేకుంటే గంటన్నర సేపు మనం తీసుకుంటామండి. ఈ గంటన్నర సేపు అనేది కొంచెం మనకి అంటే ఎక్కువ ప్రయాణ దూరమే. కానీ ప్రియులరా, ఈ రోజుల్లో మనకు ఉండేటువంటి ఈ యొక్క వెహికల్స్, ఈ యొక్క వాహనాలు గంటన్నర సేపు ప్రయాణం చేస్తున్నాయి. కానీ దాదాపు 3400 సంవత్సరాలకు ముందుగా ప్రియులరా, ఆ 70 కిలోమీటర్లు అనేది నిజంగానే చెప్పాలంటే అది చాలా పెద్ద డిస్టెన్స్ అండి. ఆయన అంటున్నాడు, ఆయన చూచుచున్నాడు కానీ సమీపమునున్నట్టు కాదంటే దూరంలో ఆయన పుట్టబోతున్నాడు. ఆయన ఎలాంటివాడు అనేటువంటి దాన్ని కూడా, యేసుక్రీస్తు ఎలాంటివాడు, ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటి దాన్ని కూడా ఈ యొక్క బిలాము ప్రవచనంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును. ప్రియులారా, యేసుక్రీస్తును ఇతడు నక్షత్రముతో పోలుస్తున్నాడండి. ఈ నక్షత్రం ఏం చేస్తుంది? ప్రియులారా, అది వెలుగునిచ్చేది, ప్రకాశిస్తుంది. ప్రియులారా, జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రం యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులకు ఒక నక్షత్రము మార్గం చూపింది మనం ఎరిగి ఉన్నామండి.
అలా మనం గమనిస్తే యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ఆయన మార్గము చూపేటువంటి వాడు. ఆయన ఆశీర్వాదమైనటువంటి మార్గాన్ని మనకు చూపడానికి యేసుక్రీస్తు యొక్క లోకంలో ఆయన జన్మించాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే మార్గమును అంటున్నాడు. పిల్లల ఆయనే మనం దీవించబడాలంటే ఆయనే మనకు మార్గము. ఆశీర్వదించబడాలంటే, మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడే మార్గము. అప్పుడు యేసయ్య మార్గము చూపేటువంటి వాడు. ఆయన మంచి త్రోవలో ఈ లోకాన్ని మనుషులు నడపడానికి ఆయన పుట్టబోతున్నాడు అనేటువంటి దాన్ని బిలాము చెప్పుతున్నాడు ప్రవచనంగా. రెండోది ఆయన అంటున్నాడు, పిల్లరా రాజదండము ఇశ్రాయేలు నుంచి లేచును అనేటువంటి మాటను ఇక్కడ ఆయన చెప్తున్నాడండి. పిల్లరా రాజదండం అంటే యేసయ్య ఏలుబడి చేసేవాడు, యేసయ్య పరిపాలన చేసేవాడు అనేటువంటి దానిని ఈ యొక్క బిలాము ప్రవచనంగా చెప్తున్నాడు. ప్రియులరా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మానవులను ఆయన పాపము నుంచి వారిని ఏలుబడి చేస్తున్నటువంటి సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించి ఆయన తానే ప్రజలను ఏలుబడి చేయడానికి తన ప్రాణాన్ని పెట్టి ఆయనే ప్రజలను ఏలుబడి చేయడానికి ఆయన యొక్క లోకానికి వచ్చాడు. ఆయన ఏలుబడిలో సమాధానం ఉంటుంది, ఆయన ఏలుబడిలో దీవెన ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి యేసు ఎలాంటి వాడు? ఆయన మార్గము చూపేవాడు, ఆయన ఏలుబడి చేసేవాడు. ఏలుబడి చేయడానికి, మనల్ని ఏలడానికి ఆయన లోకానికి వచ్చాడు. మూడవదిగా బిలాము చెప్తున్నాడు, ఆ యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడు? యూదా దేశం యొక్క శత్రువులను, దేవుని బిడ్డల యొక్క శత్రువులందరిని కూడా ఆయన హతము చేయబోతున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ బిలాము చెప్తున్నాడండి. ప్రియులరా యేసుక్రీస్తు మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి మన శత్రువు అయినటువంటి సాతాను క్రియల నుంచి, పాపపు క్రియల నుండి యేసయ్యను విడిపించి ఆయన ఆ శత్రువును, సాతాను అనేటువంటి శత్రువును ఆయన నాశనం చేసి దేవుని యొక్క ఏలుబడిలోనికి మనం ఆయన నడిపించాడు. మనం స్వతంత్రులుగా మనం చేశాడండి. కాబట్టి యేసుక్రీస్తు ఆయన యొక్క లోకానికి వచ్చి ఏం చేయబోతున్నాడు అనేటువంటి దాన్ని బిలాము 3 విషయాలు చెప్తున్నాడండి. మొట్టమొదటిగా ఆయన మార్గము చూపేవాడు, రెండవదిగా ఆయన ఏలుబడి చేసేవాడు, మూడవదిగా తన బిడ్డల యొక్క శత్రువులను ఆయన నిర్మూలము చేసేవాడు అనేటువంటి 3 విషయాలను బిలాము యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మీ జీవితంలో కూడా ఆయన మంచి మార్గములో మిమ్మల్ని నడిపించడానికి యేసయ్య పుట్టాడు. ప్రియులారా, యేసుక్రీస్తు మిమ్మల్ని ఏలుబడి చేయడానికి, మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నటువంటి పాపపు క్రియలను, శాపపు క్రియలను, సాతాను క్రియలను తొలగించి ఆయనే మిమ్మల్ని ఏలుబడి చేయడానికి ఈ యొక్క లోకానికి ఆయన జన్మించాడు. మూడవదిగా యేసయ్య ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే, మూడవదిగా ఆయన నిన్ను నన్ను ఏలుబడి చేస్తున్న శత్రు క్రియలను హతము చేయడానికి, నాశనం చేయడానికి, శత్రువు యొక్క చేతి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి పుట్టాడు. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క చిత్తానికి, ఆయన యొక్క మార్గానికి, ఆయన యొక్క ఏలుబడికి, ప్రియులారా, ఆయన మన కొరకు యుద్ధం చేయడానికి మన జీవితాన్ని ఆయనకు అప్పగిద్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు యుద్ధం చేయడానికి, నీ జీవితంలో నీ వెంటాడుతున్న శత్రు క్రియలను హతము చేయడానికి, నిన్ను ఏలుబడి చేయడానికి, నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడానికి యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మా జీవితంలో అయ్యా మీరు మమ్మల్ని ఏలుబడి చేయడానికి, తండ్రి మమ్మల్ని సరైన మార్గంలో మమ్మల్ని నడిపించడానికి, మా యొక్క శత్రు క్రియలను తండ్రి హతము చేయడానికి ఈ లోకానికి వచ్చావనేటువంటి సందేశాన్ని తండ్రి ఈ వచనం ద్వారా మాతో మాట్లాడిన కృపను బట్టి స్తోత్రం అయ్యా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారిని సరైన మార్గంలో నడపండి అయ్యా. ఆశీర్వదించబడేటువంటి సరైన మార్గంలో నడపండి. నేను ఏ మార్గంలో నడవాలి అసలు నాకు తెలియడం లేదని చెప్పి తండ్రి బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి నీవే సరైన మార్గంలో నడిపించి వారిని దీవించమని, వారిని ఏలుబడి చేయమని, వారి జీవితంలో వారిని వెంటాడుతున్నటువంటి, వారిని బాధపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క శత్రు క్రియలను హతము చేసి తండ్రి మీ బిడ్డలు మీరే నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.